A very warm welcome to all of you to English with Dayakar. My name is Dayakar. ఇప్పటి వరకు మనకి జరిగినటువంటి క్లాసుల్లో మనం సెంటెన్స్లో ఉన్నటువంటి రకాలు ఏంటి, వాటిని ఎప్పుడు మనం ఉపయోగిస్తాం అనేది తెలుసుకోవడం జరిగింది. ఇవాళ క్లాసులో మనం ఈ సెంటెన్సెస్ అంటే మనం నేర్చుకున్నటువంటి సెంటెన్సెస్ ఏ రకానికి చెందినవి అంటే మనం ప్రీవియస్ క్లాసుల్లో సెంటెన్స్లు 4 రకాలు అని చెప్పుకున్నాం. అవి అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాక్టివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని 4 రకాలు చెప్పుకున్నాం. ఇవాళ క్లాసులో మనం వాటికి సంబంధించి నేను కొన్ని ఎక్సర్సైజెస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాటిని మనం చూద్దాం. అంటే నేను కొన్ని సెంటెన్సెస్ రాశాను. నేను రాసినటువంటి సెంటెన్సెస్ అవి అసర్టివ్ సెంటెన్సెస్లోకి వస్తాయా, లేకపోతే ఇంటరాక్టివ్ సెంటెన్సెస్లోకి వస్తాయా, లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్సెస్లోకి వస్తాయా, లేకపోతే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ క్రిందకు వస్తాయా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. హీ వెంట్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళాడు. ఇందులో మనకి ఇది ఒక సామాన్య వాక్యం. ఈ సెంటెన్స్ ఎలాంటి సెంటెన్స్? ఇది అసర్టివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా, లేకపోతే ఇంటరాక్టివ్ సెంటెన్సా? అసర్టివ్ సెంటెన్స్ అంటే సామాన్య వాక్యం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎదుటి వాళ్ళని ఆర్డర్స్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి కానీ, వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి కానీ ఉపయోగించే వాక్యాన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే మన యొక్క సడన్ ఎమోషన్స్ని కానీ, సడన్ ఫీలింగ్స్ని కానీ తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి వాక్యాలు. ఇక ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నలు. ప్రశ్నల్లో కూడా 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, WH టైప్ క్వశ్చన్స్. హీ వెంట్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్ళాడు. ఇది అసర్టివ్ సెంటెన్స్, సామాన్య వాక్యం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిడ్ యూ సీ హిమ్? డిడ్ యూ సీ హిమ్? డిడ్ యూ సీ హిమ్? మీరు లేదా నీవు అతన్ని చూసావా? డిడ్ యూ సీ హిమ్? ఇది గమనిస్తే మీరు లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది, లాస్ట్లో క్వశ్చన్ ట్యాగ్ ఉంటే అదేంటి క్వశ్చన్ అని మనకు అర్థమవుతుంది. ఇది ఇంపరేటివ్ సెంటెన్సా, ఆర్డరా? కాదు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సా, ఆశ్చర్యాన్ని తెలియజేసేదా? కాదు. అసర్టివ్ సెంటెన్సా, సామాన్య వాక్యమా? కాదు. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏంటి? మనం ఏ ప్రశ్న అయితే అడిగినప్పుడు సమాధానం ఎస్ అని కానీ నో అని కానీ వస్తుందో దాన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటాం. డిడ్ యూ సీ హిమ్? నువ్వు అతన్ని చూసావా, లేకపోతే మీరు అతన్ని చూసారా? దానికి సమాధానం ఎస్ అని కానీ నో అని కానీ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. వై ఆర్ యూ లేట్? మీరు ఎందుకు లేట్ అయ్యారు, లేకపోతే నీవు ఎందుకు లేట్ అయ్యావు, ఎందుకు నువ్వు ఆలస్యం అయ్యావు. వై ఆర్ యూ లేట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది లాస్ట్లో క్వశ్చన్ ట్యాగ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఉంటే క్వశ్చన్ అనే మనకు అర్థమవుతుంది. అలాగే WH వర్డ్ ఉంది అంటే ఇది WH క్వశ్చన్. ఏ క్వశ్చన్స్ అయితే WH వర్డ్స్ తోటి స్టార్ట్ అవుతాయో వాటిని మనం WH క్వశ్చన్స్ అని అంటాం. స్టార్టింగ్ ఆప్షన్ చూడండి, WH క్వశ్చన్. ఇది WH క్వశ్చన్. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇవేమీ కాదు, ఇది WH క్వశ్చన్. తర్వాత ఫోర్త్ వన్ చూడండి. అలాస్ హీ ఈజ్ డెడ్. అయ్యో అతను చనిపోయాడు. ఇది ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి సెంటెన్స్. ఇది అలాస్ హీ ఈజ్ డెడ్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు, ఇంటరాక్టివ్ సెంటెన్స్ కాదు, అసర్టివ్ సెంటెన్స్ కాదు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నెక్స్ట్ వన్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ప్లీజ్ వాచ్ మై
నా యొక్క వీడియోస్ చూడండి. ఇక్కడ ప్లీజ్ అనే వర్డ్ ఉంది. ప్లీజ్ అనే వర్డ్ కనిపిస్తే మనకు అది రిక్వెస్ట్. ఎస్ఐటివ్ సెంటెన్సా, సామాన్య వాక్యం కాదు. ఇంపరేటివ్ సెంటెన్సా, ఆర్డర్ ఏమైనా ఉందా, లేకపోతే రిక్వెస్ట్ ఏమైనా ఉందా? రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి, లేదు కదా. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యాన్ని తెలియజేయాలి. ఇక్కడ ఆశ్చర్యాన్ని తెలియజేసేది మనకి ఏమీ లేదు కాబట్టి ఇది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అనేది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ విధంగా మనకు ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి రకాలను మనం అది ఎస్ఐటివ్ సెంటెన్స్లోకి వస్తుందా, లేకపోతే ఇంపరేటివ్ సెంటెన్స్లోకి వస్తుందా, లేకపోతే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి వస్తుందా, లేకపోతే ఇంటరాక్టివ్ సెంటెన్స్లోకి వస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే మన యొక్క రియల్ లైఫ్లో మనం వాటిని యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి.